వెల్కమ్ టు ఆర్ వాయిస్. నేను మీ వాత్సల్య. చక్కెర స్థాయిలు అధికంగా ఉన్నాయన్న ఆరోపణలపై నెస్లేపై విచారణ చేపట్టాల్సిందిగా ఆహార భద్రతా నియంత్రణ సంస్థని కేంద్రం ఆదేశించింది. నెస్లే చిన్నారుల ఆహార ఉత్పత్తుల నివేదికను పరిశీలించాల్సిందిగా లేఖ రాసినట్లు వినియోగదారుల వ్యవహార మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఆహార ఉత్పత్తుల్లో అత్యధిక చక్కెరలతో చిన్నారుల ఆరోగ్యం, భద్రతపై తీవ్ర ప్రభావం చూపుతుందని వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి, సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ చీఫ్ నిధి కారే తెలిపారు. దేశ ప్రజలు, ముఖ్యంగా చిన్నారులు, శిశువుల ఆరోగ్యం, శ్రేయస్సు అత్యంత ముఖ్యమని, భద్రతా ప్రమాణాల ఉల్లంఘన తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. నెస్లేపై స్విట్జర్లాండ్కు చెందిన స్వచ్ఛంద సంస్థ పబ్లిక్ ఐ నివేదికగా నేషనల్ కమిషనర్ ఆఫ్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ కూడా ఎఫ్సికి నోటీసులు జారీ చేసింది. ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాలలో నెస్లే విక్రయించే చిన్నారుల ఆహార ఉత్పత్తుల్లో అధిక మొత్తంలో చక్కెరలు ఉంటున్నట్లు స్విస్ ఎన్జిఓ పబ్లిక్ ఐ తన నివేదికలో వెల్లడించిన సంగతి తెలిసిందే. 6 నెలల శిశువుల కోసం ఉపయోగించే నెస్లే గోధుమ ఆధారిత ఉత్పత్తి అయిన సెర్లాక్లో భారతదేశంలో ప్రతి సర్వింగ్కు 2.7 గ్రాముల అదనపు చక్కెర ఉందని నివేదికలో పేర్కొంది. అయితే నెస్లే కంపెనీ జర్మనీ, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్, ఇంగ్లాండ్ వంటి ఇతర దేశాలలో ఇటువంటి పద్ధతులను పాటించడం లేదు. బేబీ ఉత్పత్తులలో చక్కెర అధికంగా ఉండటం వల్ల దేశంలోని బాలలకు ఆరోగ్య సమస్యలకు దారితీసే అవకాశం ఉంది. అనేక పేద దేశాలలో విక్రయించే శిశువుల పాలు, తృణధాన్యాల ఉత్పత్తులకు కంపెనీ చక్కెర, తేనెను కలుపుతుందని నివేదిక సూచించింది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ని సబ్స్క్రైబ్ చేయండి. నచ్చిందా లైక్ చేయండి, మీ ఒపీనియన్స్ని కామెంట్ చేయండి, అందరితో షేర్ చేయండి.